ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మామూలు స్మాల్ ఇన్నింగ్స్ ఆడారు, అందరూ బిగ్ ఇన్నింగ్స్ ఆడారు. అటువంటి గొప్ప మనసున్న గురువు జంధ్యాల గారు. వారిని మేము మర్చిపోయే రోజు ఉండదు, తెలుగువారు మర్చిపోయే అవకాశం లేదు, తెలుగు జాతి మర్చిపోయే అవకాశం లేదు, తెలుగు అక్షరం, తెలుగు నుడికారం, తెలుగు మమకారం మర్చిపోయే అవకాశం లేదు. అటువంటి గొప్ప 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 వ్యక్తి జంధ్యాల గారు. కృష్ణ గారు నా అభిమాన హీరో. ఎందుకు అభిమాన హీరో అంటే ఆయన ఉన్నంత స్వచ్ఛంగా ఎవరు ఉండరు. యాక్టింగ్ ఎవరైనా చేస్తారు, కానీ ఆయన ప్రవర్తన నాకు ఇష్టం. ఎన్నో సందర్భాల్లో నరేష్ వల్ల నేను నరేష్ని అడిగేవాడిని, ఈ మధ్యాహ్నం మాడినామంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పిలిచేవాడు, కృష్ణ గారితో వచ్చింది బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళని. ఎందుకంటే ఆయన అంత ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే ఆయన చేసిన ఈ సాహసాలు ప్రపంచంలో ఎవరు చేయలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. కౌబాయ్ మోసగాళ్ళ సినిమా తీసిన, తెలుగు జాతి గర్వించే అల్లూరి సీతారామరావు సినిమా తీసిన, పండంటి కాపురం లాంటి అద్భుతమైన ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ తీసిన, విజయ నిర్మల్ గారితో కలిసి మీనా అనే సినిమాలు నటించిన, ఏ వేషం ఎలా వేసినా ఎప్పుడు వేసినా కృష్ణ గారు మనందరికీ ఆప్తులు, ఆర్చులు, గొప్పవారు. అటువంటి మహానటుడు ఆయన కృష్ణ గారు. మరి అంత గొప్పవారు ఎందుకు అయ్యారు అంటే నటనతో పాటు 10 మంది మనిషి, చాలా మంచి మనిషి. ఎవరికి ఏ కష్టం, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకోకుండా డేట్లు ఇచ్చేసి ఏకైక యాక్టర్ నాకు తెలిసి కృష్ణ గారు, ఇంకెవ్వరు కాదు. అతని జీవితం బాగుపడాలి, పాపం వెళ్ళి ఇలా అయ్యారు అని చెప్పి. సూపర్ స్టార్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఆ తెలుగు స్క్రీన్, ఈ సూపర్ స్టార్ కృష్ణ. ఇంకెవ్వరు లేరు. మిగతావాళ్ళంతా ఆయన అంచుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా ఆయన అందుకునే అంత. కృష్ణ గారితో ఒక సినిమా తీసిన ఒక ప్రొడ్యూసర్ నాతో చేసిన ఒక లైన్ చెప్తాను. రాత్రి 8 o'clock షూట్ చేస్తూ ఉంటే కృష్ణ గారు ఇంకా కూర్చున్నారు షాట్ కోసం. వెనక నుంచి ఒక పెద్ద మనిషి వచ్చాట. ఆయన రాగానే కూర్చోండి అని ప్రొడ్యూసర్ని పక్కకు పిలిచి ఒక 50,000 నా అకౌంట్లోకి వెళ్ళి ఈ పెద్ద మనిషికి ఇవ్వాలి అన్నట్ట. ప్రొడ్యూసర్ తెచ్చి ఆయనకి ఇచ్చేశారు. ఆయన వెళ్ళిపోయారు. ఆయన పేరు నేను చెప్తే సభా మర్యాద కాదు కాబట్టి నేను చెప్పట్ల. ఒక సూపర్ డైరెక్టర్. ఒకప్పుడు ఆయన ఏదో అవసరం ఉందంటే కృష్ణ గారు ఎవరికీ తెలియకుండా ఇట్లా తీసి 50,000, ఇవాళ 50,000 కాదు, 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం 50,000 ఇచ్చిన గొప్ప వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి కృష్ణ గారు. ఇక మా ఆంటీ విజయ నిర్మల్ గారు, నరేష్కి అమ్మ అయితే ఆవిడ నాకు కూడా అమ్మాయి. మీ ఇద్దరం ఈ 40 ఏళ్ల నుంచి ఆవిడ ఎలా అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే కింద కూర్చోబెట్టి నా నెత్తి మీద తబలా కొట్టేవాడు. ఏంట్రా నీ గుడ్డు వచ్చింది, ఇట్లా అయిపోయావా ఇంట్రా అని అంత క్లోజ్గా ఉంటారు. కానీ అది పర్సనల్ లైఫ్. యాజ్ ఎ ప్రొఫెషనల్ ప్రపంచం మొత్తం మీద ఒక మహిళ ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక వ్యక్తి విజయ నిర్మల్ గారు. తెలుగు జాతి గర్వించాలి, అలాంటి డైరెక్టర్ మనకు పుట్టినాడు. ఆవిడ తీసిన సినిమాలు అజరామరమంత అద్భుతంగా ఉంటాయి. స్త్రీని స్త్రీగా చూపించి సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ చూపించే సినిమా తీసిన వ్యక్తి విజయ నిర్మల్ గారు. ఒక స్త్రీని ఎలా గౌరవించాలి, ఒక స్త్రీ పాత్ర ఎలా ఉండాలి అని చూపించిన గొప్ప వ్యక్తి విజయ నిర్మల్ గారు. మరి కృష్ణ గారిది, విజయ నిర్మల్ గారిది అవార్డు ఇస్తుంటే దాన్ని మన అనిల్ రావిపూడి గారికి ఏంటో నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే అపజయం అంటే ఏంటో తెలియని మా హీరో అనిల్ రావిపూడి. ప్రతిదీ తను ఒక గొప్ప వ్యక్తి చెప్తాను నేను, వై ఈ డిజర్వ్స్ అన్ అవార్డ్. సక్సెస్ఫుల్ సినిమా ఇండస్ట్రీలో అందరికీ వస్తాయి పోతాయి, కానీ నేను చాలా క్లోజ్గా F2 F3 కంటే ముందర నుంచి అనిల్ నాకు మంచి ఫ్రెండ్. కానీ జంధ్యాల గారు ఎలా డైరెక్ట్ చేస్తారో, విజయ నిర్మల్ గారు ఎలా డైరెక్ట్ చేస్తారో, అనిల్ రావిపూడి గారు కూడా అలాగే డైరెక్ట్ చేస్తారు. స్క్రిప్ట్ మొత్తం మైండ్లో పెట్టుకుని ఏ షాట్ ఎలా తీయాలి, ఏ తర్వాత ఏది, ఇంతమంది స్టార్స్ సెట్లో ఉన్న ఏ స్టార్కి, ఏ యాక్టర్కి, నిన్నటి తరం వాళ్ళకి, ఇవాళ తరం హీరోయిన్లకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా షార్ట్ మధ్యలో వచ్చి పలకరించి అందరినీ అలా ముందుకు తీసుకెళ్తాడు. అని యూ డిజర్వ్ ఎవ్రీ అప్రిసియేషన్. 300 crores కాదు, మీకు ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ జీవితంలో వస్తాయి. జంధ్యాల గారి పురస్కారం అందుకున్నారు. నేను పెట్టుకున్న ముద్దు పేరు ఆయనకి యువ హాస్య బ్రహ్మ. ఈయనకి నేను పెట్టుకున్న ముద్దు పేరు. ఎందుకంటే జంధ్యాల గారి లాగా ఈయన కూడా అలా అంత ఈ రోజున యంగ్ హీరోస్, యంగ్ డైరెక్టర్స్లో, ఈ రోజున్న డైరెక్టర్స్లో సినిమా ఇండస్ట్రీలో కామెడీని ఇంతగా పండించే దర్శకుడు మరోళ్ళు లేరంటే అది అతిశయక్తి కాదు. అనిల్ రావిపూడి గారు, యూ డిజర్వ్ ఎవ్రీథింగ్. ఇక నా పర్సనల్ లైఫ్లో మా మదర్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను, జంధ్యాల గారి సతీమణి రాణి ఆంటీకి, అన్నపూర్ణమ్మ గారికి కూడా నేను అంతే రెస్పెక్ట్ ఇస్తాను. ఈ రోజు కాదు, ఏ రోజైనా సరే నరేష్ నేను ఇద్దరం మీ కొడుకులాగా ఉన్నాం.
ఉంటాం, ఉండబోతున్నాం. మా చివరి శ్వాస వరకు నరేష్ కూడా కొడుకే, నేను కూడా కొడుకే, మేము అలాగే ఉంటాం. ఇంతమంది పెద్ద సభలో ఎక్కువ మాట్లాడకూడదు, ఆవేశ కొద్ది ఎక్కువ మాట్లాడితే క్షమించండి. నన్ను హానర్ చేసినందుకు థ్యాంక్స్ అన్నమాట. థ్యాంక్ యూ ప్రతి. నరేష్ గారు ప్రియమిత్రులు, ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే గారు, టీటీడీ బోర్డు మెంబర్, నిండు వ్యక్తిత్వానికి నిదర్శనం, మంచి మనసుకి మారు పేరు. వారికి వారి శ్రీమతి గారైన ఉమ్మగారికి చిరు సత్కారం. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। चिरञ्जीव चिरञ्जीव सुखी भव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः। पुष्पगुच्छं शाल मोमेंटो। थैंक यू। ఈ పండగకి ముఖ్య కారకుడు డాక్టర్ శ్రీ నరేష్ గారి ఏవిని ఇప్పుడు అందరూ చూడబోతున్నాం. ఏవి ప్రదర్శించండి. దాని తర్వాత పుస్తకం జంజాల గారి తాలూకా शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः। డైనమిక్ సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ రావిపూడి గారికి విజయ కృష్ణ సిల్వర్ క్రౌన్ 2025 అవార్డు ప్రదానం. శ్రీ అనిల్ రావిపూడి గారు ప్రకాశం జిల్లా గడ్డపై శ్రమజీవులు పుణ్యతంపుత్రైన బ్రహ్మయ్య గారి కుటుంబంలో ఉదయించిన మణి కిరీటం అనిల్ రావిపూడి గారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి చిన్నప్పటి నుండి సినిమాలపై మక్కువతో చిన్న చిన్న కథలు రాస్తూ బాబాయ్ అనిల్ ప్రసాద్ గారి మొదటి మార్గదర్శనంలో అడుగులు సాధించి తమ్ముడు మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా శ్రీకారం చుట్టి వివిధ ప్రముఖ దర్శకులతో పనిచేసి కళ్యాణరామ్ గారితో పటా సినిమాతో విజయాన్ని సాధించి కందిరీగా, కరువు, రాజా ది గ్రేట్, F2, F3, తల్లిదండ్రులు నీకెవరు వంటి మూవీలతో సంచలనాలు సృష్టించి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సినీ ప్రపంచంలో ఒక తేజస్సులా వెలిగిపోయిన తీరు నభూతో నా భవిష్యత్తు. శ్రీమతి భార్గవి గారి తోడు నీడతో తల్లిదండ్రుల ఆశీస్సులతో అశేష సినీ అభిమానుల ఆదరణతో 41 సంవత్సరాల వయసులో విశిష్ట పేరు సంపాదించుకున్న యువ దర్శకులు శ్రీ అనిల్ రావిపూడి గారికి దర్శకురాలు సినీ నటీమణి శ్రీమతి విజయనిర్మల గారి జయంతి సంబంధమైన సినీ వినియోగంలో అత్యున్నత స్థానాన్ని చేజిక్కించుకున్న అనురాగ ప్రేమమూర్తులు నటశేఖర కృష్ణ విజయనిర్మల గారి పేరిట ప్రతిష్టాత్మక విజయ కృష్ణ సిల్వర్ క్రౌన్ శ్రీ వెంకటప్రసాద్ గారు డాక్టర్ నరేష్ నవరసరాయ డాక్టర్ నరేష్ గారు, శ్రీమతి పవిత్ర లోకేష్ గారు, అన్నపూర్ణ గారు, శ్రీలక్ష్మి గారు, మా ప్రదీప్ గారు, ఎంఏ రాజు గారు, వారందరి సమక్షంలో ఈ వజ్రోత్సవ వేడుకల సంచికను మీ అందరి కర్తానుభవం గట్టిగా సాయినాథ్ గారు ఈ పుస్తక రచయిత. 2025 విజయ కృష్ణ సిల్వర్ క్రౌన్ 2025 అవార్డును బహుకరిస్తూ మరెన్నో ఉత్తమ చిత్రాలను ప్రేక్షక లోకానికి అందించి విజయ పతాకాన్ని ఎగురవేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అభినందిస్తూ కళాకారుల ఐక్య వేదిక పృథ్వీరాజ్ ఫిల్మ్ కార్పొరేషన్ వేదిక రవీంద్ర భారతి తేదీ 22/2/2025 శ్రీ గడ్డ ప్రసాద్, అలాగే శ్రీ కోనేటి రామోదర్ గారు,
శ్రీ డాక్టర్ నరేష్ గారు, శ్రీ బండారు సుబ్బారావు గారు, అలాగే శ్రీ బొక్క భీమిరెడ్డి గారు. ఓం శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిత్తం దీర్ఘమాయుః. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. మరి అద్భుతమైనటువంటి దర్శకునికి అనిర్వచనీయమైనటువంటి పట్టాభిషేకం అని చెప్పాలి ఇది. మరి మా సుందరయ్య సిల్వెల్ కళాకారుల ఐక్య వేదిక సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ సత్కారం నిన్నడు లేని విధంగా దిగ్దర్శకులు శ్రీ అనిల్ రావిపూడి గారికి